గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ వినీత్. జస్ట్ నౌ ఇప్పుడే మనకు పుష్ప నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. అదే చూసేకి అగ్గరవ మాదిరే ఉంటాడే నా స్వామి, చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా స్వామి. మనకు ఆల్రెడీ పుష్ప నుంచి ఫస్ట్ సాంగ్ అయితే వచ్చింది, పుష్ప సాంగ్. ఇది మనకు సెకండ్ సింగిల్ సాంగ్ అనమాట. ఫస్ట్ ఈ సాంగ్ విన్నప్పుడు నాకు అంతేం అనిపించలేదు, అంటే సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఉందని అట్లా ఏం అనిపించలేదు. ఓకే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. కానీ వినంగా ఇది మనకు బాగా హార్ట్ టచింగ్ సాంగ్ అయితే అయిపోతుంది అనమాట చాలామందికి. ఎందుకంటే ఈ సాంగ్లో ఒక వైఫ్ ఒక హస్బెండ్ గురించి చెప్తుంది అనమాట ఈ సాంగ్లో. అదే ఒక భార్య ఒక భర్త గురించి, తన ఒక భర్త గొప్పతనాన్ని గురించి ఈ యొక్క సాంగ్లో అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా మనకు లిరిక్స్ వచ్చేసరికి చంద్రబోస్ గారు అయితే రాశారనమాట. లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మనకు పాడింది వచ్చేసరికి శ్రేయా ఘోషల్ అనమాట. శ్రేయా ఘోషల్ గురించి మనం సపరేట్గా ఏం చెప్పలేదు, ఆమెని మెలోడీ క్వీన్ అని పిలుస్తారనమాట. అంత గొప్పగా పాడుతుంది ఆమె మెలోడీ సాంగ్స్ అనేది. ఈ సాంగ్స్ని మనకు అన్ని లాంగ్వేజెస్లో శ్రేయా ఘోషల్ అయితే పాడింది. మనం అంతకుముందు వచ్చిన పుష్ప సాంగ్స్గా మనం చూసినట్లయితే ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్కరైతే పాడారు. అదే మన తెలుగులో ఒకరు, హిందీలో ఒకరు, అట్లా మనకు ఒక్క వర్షన్లో అయితే పాడారు. ఈసారి మటుకు ఈ సాంగ్ అన్ని లాంగ్వేజెస్లో శ్రేయా ఘోషల్ అయితే ఈ యొక్క సాంగ్ని అయితే పాడారు. ఈ యొక్క సాంగ్ని కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారు. అంటే మనకు మేకింగ్ వీడియోస్ చూపించడం కానీ, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ని షూట్ చేసి మనకు వీడియోలాగైతే వదిలేరనమాట. మామూలుగా సాంగ్ అంటే ఏంటి, మనం సినిమాలో ఉన్న సీన్స్ని అలాగే సినిమాలో తీసిన సీన్స్ని కొంచెం లిరిక్స్ అయితే యాడ్ చేసి మనకు వీడియోలాగైతే చూపిస్తారు. కానీ ఈసారి మనకు కంప్లీట్గా ఒక సాంగ్ మేకింగ్ని, అంటే మనకు రష్మిక మందాన ప్రాక్టీస్ చేస్తున్నట్టు, మన యొక్క అల్లు అర్జున్ గారు డాన్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు అట్లా మనకు కొన్ని క్లిప్స్ అయితే పెట్టారనమాట. కంప్లీట్ ఆ ఒక సాంగ్ మేకింగ్ వీడియోనే మెయిన్ సాంగ్ లాగైతే వదిలారనమాట. మనం ఏ సాంగ్ చూసినా కానీ మనకు మెయిన్ లిరిక్స్ అన్నీ మనకు సినిమాలో సీన్స్ అయితే పెడతారు. అక్కడక్కడ కొన్ని మ్యూజిక్ దగ్గర మాత్రం మేకింగ్ షాట్స్ అయితే వాడతారు. దీంట్లో మనకు కంప్లీట్ మేకింగ్ షాట్స్, మన అల్లు అర్జున్ వచ్చేసరికి అక్కడ డ్యాన్స్ ప్రాక్టీసింగ్ చేసినట్టు, మనకు రష్మిక మందాన వచ్చి అక్కడ లిరిక్స్ని నేర్చుకుంటున్నట్టు, అలాగే మనకు సుకుమార్ గారు కూడా వచ్చి డ్యాన్స్ అయితే వేశారనమాట. ఇలా ఈ యొక్క సాంగ్ని అయితే మనకైతే ప్రజెంట్ అయితే చేశారనమాట. ఈ యొక్క సాంగ్లో మనకు అల్లు అర్జున్ స్టెప్స్ కానీ, రష్మిక మందాన స్టెప్స్ కానీ చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఈ యొక్క సాంగ్ కొరియోగ్రఫీ వచ్చేసరికి మనకు గణేష్ ఆచార్య. ఈయన ఆల్రెడీ పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఆ సాంగ్కి అయితే మనం కొరియోగ్రఫీ చేశారు. దాంట్లో కొన్ని స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సింపుల్గా ఉంటాయి, అంత హెవీగా ఉండకపోయినా సింపుల్గా క్లాస్గా అయితే ఉంటాయి, చాలా క్యూట్గా అయితే ఉంటాయి ఈయన కొరియోగ్రఫీ సాంగ్స్ అన్ని. దీంట్లో మనకు మనకు హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ అయితే ఏం లేవు ఉంటాయి. మనం జనరల్గా మనం బయటకు వస్తే వాళ్ళని ఎలా చూస్తామో సేమ్ అలాగే ఉన్నారు. మరి మేకప్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ యాస్టీజ్ మనం అంటే సెట్లో ఆన్ సెట్లో ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉన్నారు మనకు అల్లు అర్జున్ కానీ, రష్మిక మందాన కానీ. మరి ఈ యొక్క ఒరిజినల్ సాంగ్ మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో మరి చూడాలి. అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, కానీ మనకు వీడియో సాంగ్ ఉంది కదా, అది మళ్ళీ రిలీజ్ చేస్తారా లేదా మనం డైరెక్ట్ సినిమాలో చూడాలా అనేది మనం వెయిట్ అయితే చేయాలన్నమాట. అలాగే మనకు మ్యూజిక్ సంబంధించి చూసినట్టయితే మనకు దేవిశ్రీ ప్రసాద్ కుమ్మేశాడు అనమాట. మెలోడీ సాంగ్లో అక్కడక్కడ కొంచెం ఫాస్ట్ బీజిఎం కొడుతూ మళ్ళీ స్లో చేస్తూ దీనికి డిఫరెంట్గా అయితే ఒక ట్రై చేశారని చెప్పొచ్చు. కానీ వింటున్న కొద్దీ కొంచెం అంటే రొటీన్గా ఉంది సాంగ్ అనమాట, చాలా రొటీన్గా అయితే ఉంది. ఇప్పుడు మనం పుష్ప ఆ సాంగ్ అనేది వేరే టెంపోగా ఉంది, వేరే కొంచెం వెరైటీగా ఉంది. ఈ సాంగ్ మటు కొంచెం రొటీన్గా అన్ని కమర్షియల్ మూవీస్లో ఉంటుంది కదా, అదే విధంగా ఉంది. కానీ లిరిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ కానీ ఓకే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. మరి సినిమాలో చూడాలి ఈ యొక్క సాంగ్ ఎలా ఉంటుందో, దీని యొక్క విజువలైజేషన్ ఎలా ఉంటుందో. ఓకే అంతా సాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ప్లే చేశాను అనమాట. నేను సాంగ్ ప్లే చేసినప్పుడు అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో TV9 యాంకర్ దేవి ఉంది కదా, ఆమె అయితే కనిపించింది. ఈ సాంగ్లో ఏం చేస్తుంది అబ్బా అని కాసేపు నాకేం అర్థం కాలేదనమాట. ఆమె TV9 యాంకర్ కదా, ఈ సాంగ్లో ఏం చేస్తుంది, అది కూడా కెమెరా బ్యాక్ సైడ్ ఉందన్నమాట. అదే మనం కెమెరా చూస్తాం కదా, దాంట్లో బ్యాక్ సైడ్ అయితే ఉంది. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏందో. మరి ఆ సాంగ్లో ఆమె ఏమైనా ఉందా, లేకపోతే ఆ మూవీలో ఏదో న్యూస్ రిపోర్టింగ్ లాగా ఏమైనా చేసిందా, మరి సినిమాలోనే మనం చూడాలన్నమాట. ఓవరాల్గా ఈ సాంగ్ ఎలా అనిపించిందో ఒకసారి మనం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే సాంగ్ అయితే నాకు పర్సనల్గా ఓకే అనిపించింది. మరీ నాట్ బ్యాడ్ అట్లా అని వెరీ సూపర్ అని నేను చెప్పలేను. ఓకే నాకైతే పర్లేదు అనిపించింది. కానీ వినంగా ఇంకా చాలా మందికి అయితే ఈ సాంగ్ ఈజీగా ఎక్కేస్తుంది, స్లో పాయిజన్ లాగా. ఇది ఈ సాంగ్ మీద నాకున్న ఒపీనియన్. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీద ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.